హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. డే 3లో కూడా ఇంగ్లాండ్ టీం యొక్క రికవరీ స్ట్రాంగ్గా కంటిన్యూ అవడంతో ఇప్పుడైతే ఈ మ్యాచ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే మన టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ టీం కూడా ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు ఈక్వల్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే రెండు జట్ల ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి చూసుకుంటే స్కోర్ డిఫరెన్స్ కేవలం 6 పరుగులు మాత్రమే. మన టీమిండియాకి మొదటి ఇన్నింగ్స్లో 6 పరుగుల లీడ్ మాత్రమే దొరికింది. దీంతో టెస్ట్ మ్యాచ్ కంప్లీట్లీ న్యూట్రల్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో డే 3లో కూడా మన టీమిండియా బౌలింగ్ అంతలా మెరుగుపడలేదు. అండ్ ఆల్సో ఫీల్డింగ్ చూసుకున్నా అదే పూర్ ఫీల్డింగ్ కంటిన్యూ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళైతే చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం తీసుకొస్తాం అని ఇలా బ్యాటింగ్ చేస్తున్నారు. సో మనమైతే ఈ వీడియోలో డే 3లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం డే 4లో మన టీమిండియా ఎలా ఆడాలి, ఇంగ్లాండ్ టీంకి ఎంత టార్గెట్ ఇస్తే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు డే 3 విషయానికి వస్తే మన టీమిండియాకు కొంతవరకు మంచి స్టార్టే దొరికింది. ఆలీ పాప్ పెద్దగా డ్యామేజ్ ఏమీ చేయలేదు. తన సెంచరీకి 6 పరుగులు మాత్రమే యాడ్ చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. బట్ ఇంగ్లాండ్ టీం ఈ వికెట్ పడిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా క్విక్ టైంలో వికెట్లు కోల్పోలేదు. కేవలం చివరిలో 3 వికెట్లు ఫాస్ట్గా కోల్పోయారు అంతే. కానీ మిగతా అంతా చూసుకుంటే చాలా మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. సో ముందు స్టోక్స్ మరియు బ్రూక్ కలిపి 5 వికెట్కి 51 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ దాని మళ్ళీ జేమీ స్మిత్ మరియు బ్రూక్ మధ్య 73 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వికెట్ చూసుకుని 49 పరుగుల పార్ట్నర్షిప్. ఈవెన్ తర్వాత 8వ వికెట్ కూడా 55 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో కంటిన్యూస్గా ఇంగ్లాండ్ టీంకి 4 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. దీనివల్ల టీం భారీ స్కోర్ దిశగా వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ చివరిలో క్విక్ టైంలో 3 వికెట్లు పడ్డాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళ స్కోర్ మన టీమిండియా స్కోర్ను కూడా దాటేసి ఉండేది. సో క్లియర్లీ ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశాడు. మెయిల్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఆల్మోస్ట్ 65+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు ఎక్సెప్ట్ స్టోక్స్. హ్యారీ బ్రూక్ అయితే 112 బంతులను 99 పరుగులు చేశాడు. సో డే 3లో అయితే ఇంగ్లాండ్ టీం యొక్క స్కోర్ బోర్డ్ చాలా ఫాస్ట్గా కదిలింది. బట్ ఎనివే మన టీమిండియా ఫీల్డర్స్ మరోసారి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు ఛాన్సెస్ ఇచ్చారు. ఎస్పెషల్ హ్యారీ బ్రూక్ విషయంలో మొత్తం 3 ఛాన్సెస్ చూసాం. సో డే ఎండింగ్లో అతను 0 పరుగుల దగ్గర ఉన్నప్పుడే బుమ్రా ఒక నో బాల్ వేశాడు. అదే ఆ బాల్ కనుక లీగల్ బాల్ అయి ఉంటే ఒక 100 పరుగులు తగ్గేవి ఇంగ్లాండ్ టీం స్కోర్లో. అయితే డే 3లో కూడా మన వాళ్ళు హ్యారీ బ్రూక్ 2 ఛాన్సెస్ ఇచ్చారు. జడేజా బౌలింగ్లో అతను 46 పరుగులు వద్ద ఉన్నప్పుడు రిషబ్ పంత్కి ఒక క్యాచ్ ఇచ్చాడు. బట్ పంత్ ఆ క్యాచ్ని పట్టుకోలేకపోయాడు. అఫ్కోర్స్ ఈ క్యాచ్ అయితే అంత ఈజీ క్యాచ్ కాదు. బట్ స్టిల్ పట్టుకుని ఉంటే చాలా మంచిగా ఉండేది. ఇక తర్వాత అతను 80s ఉన్నప్పుడు కూడా బుమ్రా మరో ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ అగైన్ జైస్వాల్ ఒక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మనకి గల్లీ పొజిషన్ చాలా ఇబ్బందికరంగా మారింది. జైస్వాల్ 3 క్యాచెస్ డ్రాప్ చేశాడు. అయితే 3 క్యాచ్లు పట్టుకుని ఉంటే సినిమా వేరేలా ఉండేది. ఇక మధ్యలో మన వాళ్ళు జేమీ స్మిత్ కూడా ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. అది కూడా జడేజా బౌలింగ్లోనే. సో అతనైతే క్రీజులోకి వచ్చిన తర్వాత తెలియగానే షార్ట్ లెగ్ పొజిషన్లో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. బట్ సుదర్శన్ ఆఫ్ ఛాన్స్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. బ్యాట్స్మెన్తో పాటు మూవ్ అవడం వల్ల క్యాచ్ పట్టుకోలేకపోయాడు. సో ఈ విధంగా మన టీమిండియా ఫీల్డర్స్ డే 3లో 3 ఆపర్చునిటీస్ని వదిలేశారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం యొక్క రికవరీ కంటిన్యూ అయింది. అన్న వాళ్ళైతే మన టీమిండియా కొట్టిన స్కోర్ కొట్టేశారు ఆల్మోస్ట్. మెయిల్ హ్యారీ బ్రూక్ కొట్టిన 99 రన్స్ వాళ్ళకి చాలా కీలకంగా మారాయి. అట్ ది సేమ్ టైం డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా కంట్రిబ్యూట్ చేశాడు. మెయిల్ ముందు చెప్పినట్టు వరుసగా 4 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. సో మన టీమిండియా బ్యాటింగ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇదే డిఫరెన్స్. మన బ్యాటింగ్లో 3 సెంచరీలు కొట్టినప్పటికీ మన టీమిండియా స్కోర్ 471. బట్ ఇంగ్లాండ్ టీంలో భారీ స్కోర్ లేకపోయినప్పటికీ వాళ్ళు 465 వరకు కొట్టారంటే అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఎస్పెషల్ విరాటలో జేమీ స్మిత్ 40 కొట్టాడు, క్రిస్ వోక్స్ 38 కొట్టాడు, అండ్ బ్రైడెన్ కార్స్ 22 కొట్టాడు. అంటే వీళ్ళ 3 కలిసి 100 పరుగులు చేశారు. సో 100 పరుగులే మన టీమిండియాకి మరి ఇంగ్లాండ్కి బిగ్గెస్ట్ డిఫరెన్స్గా మారిపోతున్నాయి. అండ్ ఆల్సో హ్యారీ బ్రూక్తో పాటు మిగతా బ్యాట్స్మెన్కి ఇచ్చిన ఛాన్సెస్ కూడా ఈ మ్యాచ్లో మన టీమిండియాని వెనకడుగు వేసేలా చేశాయి. సో అసలు డే 3లో పిచ్ బౌలింగ్ అంత అనుకూలంగా లేదు. చాలా వరకు ఫ్లాట్గా కనిపించింది. అండ్ ఇలాంటి ఫ్లాట్ పిచ్ మీద బ్యాట్స్మెన్ చాలా రేర్గా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. బట్ మన టీమిండియా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోలేకపోయింది. మెయిల్ జడేజా అయితే డే 3లో కూడా తన మంచి బౌలింగ్ని కంటిన్యూ చేశాడు. ఆ రఫ్ ప్యాచెస్ని ఇచ్చేస్తూ బాల్ని టర్న్ చేశాడు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు అతని బౌలింగ్లో 2 ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి. లేకపోతే జడేజాకి 2 వికెట్స్ పడి ఉండేవి. సో నాకు ఎందుకు ఈ మ్యాచ్లో డే 5లో జడేజా చాలా కీలకంగా మారతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ మెల్లగా డిటోరేట్ అవుతూ టాప్ ప్లేయర్లో పాపప్ డస్ట్ రావడం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ యొక్క ఫుట్ మార్క్స్ వల్ల రఫ్ ప్యాచెస్ కూడా ఎక్కువగా ఏర్పడుతున్నాయి. సో దీంతో డే 5లో కనుక జడేజా వీటిని బాగా యూస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బౌలర్గా మారతాడు మన టీమిండియాకి. ఇక తనతో పాటు అగైన్ బుమ్రా తన మంచి బౌలింగ్ని కంటిన్యూ చేశాడు. డే 3లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మరోసారి అతను బౌలింగ్ని సరిగ్గా ఆడలేకపోయారు. కొన్ని ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేశాడు. సో మీరు ఒకసారి మన బౌలింగ్ కార్డ్ చూసుకుంటే బుమ్రా మరియు జడేజా వీళ్ళిద్దరు మాత్రం మెయిడెన్ ఓవర్స్ వేశారు. కానీ మిగతా బౌలర్స్ 3 ఎక్కడ కూడా ఒక్క మెయిడెన్ ఓవర్ కూడా వేయలేకపోయారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా మెయిన్ బౌలర్స్కు అంత మంచి సపోర్ట్ లేదు. ఈవెందో పరిస్థితి కృష్ణ 3 వికెట్లు మరియు సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ అవైతే చాలా కాస్ట్తో వచ్చాయి. అంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కూడా సెంచరీలు కొట్టేశారు. సిరాజ్ 122 పరుగులు ఇస్తే ప్రసిద్ధ కృష్ణ 128 పరుగులు ఇచ్చాడు. పైగా వీళ్ళకి వికెట్లు పడ్డ బాల్స్ చూసుకుంటే మరింత బేబచ్చమైన బాల్స్ ఏమికో చాలా వరకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తప్పిదమే కనిపించింది. ఎస్పెషల్లీ ప్రసిద్ధ కృష్ణకి పడ్డ 3 వికెట్లు కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మిస్టేక్ చేయడం వల్ల వచ్చాయి. సోలీ పాప్ బాల్ని గట్టిగా ఫ్లాష్ చేద్దాం అనుకున్నాడు, ఎడ్జ్ అయింది.
అండ్ దాని తర్వాత జేమీ స్మిత్ మరియు హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరు కూడా భారీ షాట్లు ఆడడానికి ట్రై చేసి తమ వికెట్లను కోల్పోయారు. ఇక సిరాజ్కి పడ్డ వికెట్స్లో చూసుకున్న స్టోక్ ఒక పూర్ షాట్ ఆడాడు. ఈజీగా వదిలేయాల్సిన బాల్ అనవసరంగా కెలుక్కుని అవుట్ అయిపోయాడు. కానీ కార్సిక్ చూసుకుంటే మాత్రం సిరాజ్ చాలా మంచి బాల్ వేసాడని చెప్పుకోవచ్చు. అండ్ దాని చివరిలో బుమ్రా కూడా 2 ఫైరీ బాల్స్తో ఓక్స్ మరియు టంగ్ను క్లీన్ బాల్ చేశాడు. సో చివరిలో మన టీమిండియాకి పడ్డ 3 వికెట్స్ కూడా చాలా క్విక్ టైంలో పడ్డాయి. ఇన్పాట్ 12 పరుగుల వదిలో 3 వికెట్లు తీయగలిగారు. బట్ అందు ముందు చూసుకుంటే మాత్రం 4 పార్ట్నర్షిప్స్ బాగా హర్ట్ చేశాయి. ఎనీవే డే 2తో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు. డే 3లో కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మళ్ళీ సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కొంతవరకు గుడ్ లెంత్లోకి కన్వర్ట్ అవ్వగలిగారు. అయితే షార్దుల్ ఠాకూర్ని ఎందుకు టీంలో తీసుకొచ్చారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అతనికి కేవలం 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చారు. సో మీరు షార్దుల్ని తీసుకుంది నితీష్ కుమార్ రెడ్డి కంటే బాగా బౌలింగ్ చేస్తాడని చెప్పి బట్ అతను బౌలింగ్ని ఎక్కడ యూజ్ చేసుకోవట్లేదు. ఇది 6 ఓవర్లు వేయడానికి అయితే మనకి 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరమే లేదు. నితీష్ కుమార్ రెడ్డిని ఆడించుకుంటే సరిపోయేది. ఈ 6 ఓవర్లు అతనే వేసి ఉండేవాడు. లేదు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించుకున్న మన టీమిండియాకి చాలా ప్లస్ అయి ఉండేది. సో టు బీ ఫ్రాంక్ మన వాళ్ళైతే షార్దుల్ ఠాకూర్ సెలక్షన్కి జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. మెయిలీ డే 3లో అతను వేసిన షార్ట్ స్పెల్లో కొంతవరకు పర్వాలేదు. ఇన్ఫాక్ట్ ఒక ఎల్బీడబ్ల్యూ షాట్ కూడా వచ్చింది. సో వాళ్ళైతే ఖచ్చితంగా షార్దుల్ ఠాకూర్ని అండర్ యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల బుమ్రా మీద ఎక్కువ వర్క్ లోడ్ పడిపోతుంది. అండ్ ఆల్సో సిరాజ్ కూడా కంటిన్యూస్గా బౌలింగ్ చేయవలసి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం ఆడిన 100 ఓవర్స్లో వీళ్ళిద్దరు 52 ఓవర్లు వేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వర్క్ లోడ్ ఏ రేంజ్లో పడుతుంది అనేది. సో మనం 4వ జెన్యూన్ పేస్ బౌలింగ్ ఆప్షన్ తీసుకుందే బుమ్రా మీద ఒత్తిడి తగ్గించడానికి. బట్ అదైతే ఎక్కడా కనిపించలేదు ఈ మ్యాచ్లో. ఎనివే బుమ్రా అయితే తన టెస్ట్ కెరీర్లో 20 మ్యాచెస్లో 12సారి 5 వికెటాలు తీశాడు. అండ్ ఈ ఫీట్తో కపిల్ దేవ్ రికార్డును కూడా ఈక్వల్ చేశాడు. సో బుమ్రా అయితే తన బ్రిలియంట్ బౌలింగ్తో రికార్డులని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ తన కదరం నుంచి సరైన సపోర్ట్ రావట్లేదు. దీనివల్ల మన టీమిండియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగుల లీడ్ మాత్రం వచ్చింది. ఇక మన వల్ల సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఎర్లీగానే వికెట్ కోల్పోవడం చూసాం. బ్రైడెన్ కార్స్ ఒక మంచి బాల్తో జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు. బట్ తర్వాత రాహుల్ మరియు సుదర్శన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కు 66 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ అయితే కొంతవరకు మన టీమిండియాని ట్రాక్లోకి తీసుకొచ్చినట్టు అనిపించింది. బట్ క్రూషియల్ టైంలో 30 పరుగులు చేసిన సుదర్శన్ స్టోక్స్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. మేలో అతను అవుట్ అయిన విధానం చూసుకుంటే మన టీమిండియా ఎక్కడ కూడా బాక్టోన్ అయ్యి ఆడేటట్టు కనిపించట్లేదు. అంటే మన వాళ్ళు కూడా విన్ కోసం పుష్ చేస్తున్నారు. దీనివల్ల కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ దగ్గర నుండి కూడా అగ్రెసివ్ అని చూస్తున్నాం. అతను 75 బంతుల్లో 47 పరుగులు చేశాడు. సో ప్రస్తుతానికి అయితే డే 3 ఎండేసరికి మన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. అండ్ లీడ్ చూసుకుంటే 96 పరుగులుగా ఉంది. మరి డే 4లో మన టీమిండియా ఎన్ని పరుగులు చేస్తే ఈ మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో డింగ్లీ గ్రౌండ్ అయితే హిస్టారికల్గా చూసుకుంటే చాలా మంచి చేసింగ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో భారీ టార్గెట్లు కూడా చేసిన సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ డే 4 అండ్ డే 5లో పిచ్ ఎప్పుడు కూడా ఫ్లాట్గా మారిపోతుంటుంది. దీనివల్ల ఇంగ్లాండ్ వాళ్ళు కూడా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఈ గ్రౌండ్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి చూసుకుంటే 400 కంటే ఎక్కువ ఉంది. అది కూడా ఇప్పుడు 1948 సంవత్సరంలో ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన 404 పరుగుల టార్గెట్ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కొట్టేశారు. సో గతంలో ఈ గ్రౌండ్లో ఒకసారి 400 కంటే పెద్ద టార్గెట్ని చేసి చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 2019 సంవత్సరంలో ఆస్ట్రేలియా టీం మీద 350 కంటే పెద్ద టార్గెట్ని చేశారు. ఇదే గ్రౌండ్ వెతికే బెన్ స్టోక్స్ ఆడిన హిస్టారిక్ ఇన్నింగ్స్ మీకు గుర్తుండే ఉండాలి. 135 పరుగులు కొట్టాడు. అండ్ ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఆస్ట్రేలియా టీం సెట్ చేసిన 359 రన్స్ టార్గెట్ని చేశారు. అలాగంత ముందు చూసుకుని గ్రౌండ్లో 2 సార్లు 300+ టార్గెట్స్ని చేశారు. 2017లో వెస్టిండీస్ టీం 322 రన్స్ టార్గెట్ని చేసింది. అలాగే 2001లో ఇంగ్లాండ్ టీం 315 పరుగుల టార్గెట్ని చేశారు. సో ఈ గ్రౌండ్లో మొత్తం ఇప్పటివరకు 4 సార్లు 300 కంటే పెద్ద టార్గెట్స్ చేయడం జరిగింది. దీంతో మన టీం ఇప్పుడు ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీంకి ఒక భారీ టార్గెట్ని సెట్ చేయాలి. ఎనీథింగ్ బిలో 350 ఉంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. ఈవెన్ డే 4లో 90 ఓవర్లకు 350 పరుగులు కొట్టాలన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కొట్టడానికి ట్రై చేస్తారు. సో మన టీమిండియా సేఫ్ పొజిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డే 4 మొత్తం బ్యాటింగ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 370 లేదా 380 రన్స్ అయినా కొడితేనే మనం సేఫ్ పొజిషన్కి వెళ్తాం. ఇన్ఫాక్ట్ మ్యాచ్ గెలవలేకపోయినా డ్రా చేసుకునే పరిస్థితి అయినా వస్తుంది. సో మన వాళ్ళకి ఎటు తిరిగి ఒక ఏవే మ్యాచ్ దీంతో డ్రా చేసుకున్న చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఫోర్స్ఫుల్గా గెలవడానికి ట్రై చేస్తే మాత్రం మొదటిగా మోసం అవ్వచ్చు. అంటే మన టీమిండియా వేగంగా ఆడిసి ఒక 450 కొట్టేద్దాం, ఇంగ్లాండ్ టీంకి భారీ టార్గెట్ సెట్ చేద్దామంటే కుదరకపోవచ్చు. మెయిన్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్కి కొలాప్స్ అనేది చాలా పెద్ద హ్యాబిట్గా మారిపోయింది. సో మన వాళ్ళైతే డే 4లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంగ్లాండ్ టీంకి ఎక్కడ కూడా ఈజీ వికెట్స్ ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ కేవలం వాళ్ళు చాలా కీలకంగా మారబోతున్నాడు. అతను ఒక ఎండ్లో ఇన్నింగ్స్ రోల్ చేసుకుని మొత్తం ఆడితే బాగుంటుంది. అంటే చివరి వరకు అతను బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయాలి. అందులో 2లో చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ కొంతవరకు అగ్రెసివ్ ఆప్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ చాలా మంచి స్ట్రోక్ మేకర్స్. దీంతో కేవలం ఒక ఎండ్లో స్టాండ్ ఇస్తే వీళ్ళిద్దరు కొంతవరకు అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేస్తారు. సో మన టీమిండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా 350 మార్క్ దాటేందుకు ట్రై చేయాలి. బట్ ట్రై చేయడం అనేది కంట్రోల్డ్ అగ్రెషన్ లేదా కాజన్ విత్ అగ్రెషన్తో ట్రై చేయాలి. అంటే మరి ఓవర్ అగ్రెసివ్గా ఆడుకుంటే తమ వికెట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆడాలి. అప్పుడు మాత్రం ఇండియా టీం ఈ మ్యాచ్లో కొంతవరకు కమాండబుల్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతుంది. అలా కాకుండా మన బ్యాట్స్మెన్ ఏమాత్రం తొందరపడ్డా సరే మ్యాచ్ ఓడిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో చూడాలి మరి డే 4లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఏ విధంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ టీంకు ఎంత పెద్ద టార్గెట్ ఇస్తారనేది.